నక్షత్రమిత్రులు, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సినియాక్. ఈ భాగంలో 11వ అధ్యాయమైన ఆట పేరు గురించి తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో బ్రతికి ఉండాలంటే సంకల్ప సిద్ధి, సంప్రజ్ఞత ప్రాప్తి సాధించక తప్పదు. సంప్రజ్ఞత అనే మాట గురించి మీకు ఇప్పుడు తెలుసు. అభివృద్ధి పదంలో మీరు కొనసాగితే ఆ ఎరుక మీలో సుప్రతిష్ఠితమవుతుంది. భూమి మీద సంపూర్ణ ప్రజ్ఞ నెలకొంటుంది. ఆ కార్యమే ప్రస్తుతం జరుగుతోంది. ఆలోచనే ముందుంటుంది. అనుభవం ఆ తరువాత లభిస్తుంది. మీ అనుభవాలన్నీ సాక్షాత్తుగా మీ ఆలోచనల ప్రతిరూపాలే. అత్యంత స్పష్టంగా మీ శక్తి స్వరూపాన్ని మీరు గుర్తించగలగాలి. సర్వవేళల్లో మీ ఆలోచనలో మీ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అల్లకొల్లాలను సృష్టిస్తున్న ప్రకంపనాల వల్ల మీలో స్పష్టత లోపిస్తుంది. కాబట్టి మానవులైన మీరు మీ వ్యక్తిత్వంలో సర్వత్రా కేంద్రీకరింపబడి అత్యంత స్పష్టతను సాధించాలని సంకల్పించాలి. నిరంతరం జాగృతిలోనే ఉండాలి. భవిష్యత్తు ఊహల్లో, గతాన్ని గురించిన ఆలోచనల్లో మీరు ఉండకుండా ఎప్పుడూ వర్తమాన క్షణంలోనే జీవిస్తూ ఉండాలి. స్పష్టంగా మీరు సంకల్పిస్తే మీరు ఊహిస్తున్నవన్నీ సంభవాలు అవుతాయి. ఆరోగ్యవంతంగా నిజమైన మానవుడిగా ఉండాలన్న స్పష్టమైన ఆలోచనను, సంకల్పాన్ని మీరు చేయాలి. మీ ప్రవర్తన తీరుతెన్నులను గమనించి చూసుకోండి. సవ్యంగా పనులు జరగకపోతే దాని బాధ్యత మాది కాదు అని మీరు అనుకుంటూ ఉండడాన్ని గమనించండి. ఆ గమనిక వల్ల మీకు సరైన పద్ధతిలోనే ప్రవర్తించగల సామర్థ్యం లభిస్తుంది. మీ సర్వ కార్యాల్లోనూ బాధ్యతాయుతంగా మీరుండాలి. ఓ తీక్షణమైన కర్తవ్య దీక్షను స్వీకరించి సర్వ కార్యాలను సవ్యంగా చేస్తూ అభివృద్ధి ప్రదంలో ముందుకు సాగండి. మీకు ఎదురవుతున్న ప్రతి సమస్య మీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తుందని గ్రహించండి. సత్యస్ఫూర్తి వల్ల ఎంతో ఉన్నతి మీలో సంప్రాప్తిస్తుంది. చేస్తున్న కార్యంలో పూర్తిగా లీనమై మీరు కార్యాచరణ చేయాలి. ఫలితాలను ఆశిస్తూ పనులు చేయకూడదు. మీరు చేసేందుకు భయపడుతున్న పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఓ ఎరుకను మీలో పెంచేందుకే, ఓ సమర్థతను మీలో నెలకొల్పేందుకే ఈ అవకాశాలు మీకు లభిస్తాయని మీరు తలపోయాలి. మీరు సృష్టిస్తున్న దాన్ని చూసి మీరు భయపడకూడదు. మీ సృష్టిని మీరు విశ్వసించండి. నిర్వర్తించాల్సిన కార్యాన్ని విస్మరించే పని ఎప్పుడూ చేయకండి. సమస్యలను సూటిగానే ఎదుర్కోండి. ఎన్నో అనుభవాలను పొందండి. మీ సామర్థ్యపు పరిమితుల మేర కార్యాలను చక్కబెట్టే ప్రయత్నాలను చేయండి. మీ అనుభవాలే మీ సంపదలు. మీ వైఫల్యాల ఆవేదనలే భవిష్యత్తులో వాస్తవాల అవగాహనకు సహాయకారులని తెలుసుకోండి. మీలో చాలామందికి మీ వాస్తవాలను మీరే సృష్టించుకుంటున్నట్లే ఇతరులు కూడా వాళ్ళ వాస్తవాలను వాళ్లే సృష్టించుకుంటున్నారన్న విషయం అంత సులభంగా అర్థం కాదు. బీదరికంతో, దుర్భర దరిద్రంతో పస్తులుంటున్న వారు తమ వాస్తవాలను అలా ఎందుకు సృష్టించుకుంటున్నారో అర్థం కాదు. అలాంటి వాళ్ల మీద జాలిపడి సహాయం అందించే మీ ప్రయత్నంలో వాళ్ళను నిజంగా నిర్బలులే అనన్న ఆలోచనను మీరే ప్రేరేపిస్తారు. ఆ ఆలోచనే తరువాత మీకు కూడా వర్తిస్తుంది. మీరు అన్ని జీవిత వేషాలను, అన్ని జీవిత పాఠాలను గౌరవించాలి. వారి అనుభవాల వల్ల వారి అభివృద్ధి జరుగుతుందని మీరు మరిచిపోకండి. మీరు కోరుకున్నవే మీకు లభిస్తాయి. వాటినే మీరు అనుభవించాలి. వాటికి తగిన మూల్యాన్ని మీరు చెల్లించి తీరాలి. జీవితం కూడా ఓ హోటల్ లాంటిదే. అక్కడ కూడా మీరు కోరుకున్నవే లభిస్తాయి. మీ కోరికలే ముందుగా సవ్యంగా ఉండాలి. సరైన వాటిని మీరు కోరుకోవాలి. మీరు కోరింది మీకు లభించక తప్పదు. దాన్ని మీరు అనుభవించక తప్పదు. దానికి తగ్గ మూల్యాన్ని మీరు చెల్లించక తప్పదు. ఇప్పటి మీ జీవితం ఇదివరకు మీరు సంకల్పించి కోరుకున్నదే. ఆలోచనే అనుభవాల్ని సృష్టిస్తుంది. ఓ ప్రత్యేక తీరులో ఉదాత్తంగా, మహోన్నతంగా మీరు ఎదగాలన్న ఆలోచనను మీకు మీరే ఓ కానుకగా ఎందుకు ఇచ్చుకోకూడదు? మీ అభిప్రాయాలను సంఘం గౌరవించాల్సిన అవసరం కోసం మీరు పాకులాడకండి. చక్కటి స్వాభిప్రాయాన్ని మీరే పొందండి. మీ మాటలు బలవంతంగానూ లేదా బలహీనంగానూ ఉండగలవు. చెయ్యాలి, ప్రయత్నించాలి అనే మాటలను మాత్రం మీరు ఉపయోగించకండి. ఓ పని చేసేందుకు ఎవరో మిమ్మల్ని బలవంత పెడుతున్నట్లే ఆ మాటలు అర్థాన్ని అందిస్తాయి. బలవంతంగా ఎందుకు పని చేయాలి? కర్తృత్వం ఎప్పుడూ మీదే.
ప్రయత్నం అనే మాట పూర్తి కాలేదనే అర్థం. ప్రయత్నించడము అన్నది ఓ సాకు మాత్రమే. మీరు నేను సృష్టిస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను సంకల్పిస్తున్నాను, నేను పని అయ్యేలా చూస్తున్నాను అనే పద్ధతిలోనే మాట్లాడండి. నేను ప్రయత్నిస్తున్నాను అని ఎప్పుడూ అనకండి. మీరు కార్యసాధకుడిగా తయారైనప్పుడు అందరినీ ప్రభావితం చేయగలరు. లభించగలిగే వస్తువులు పరిమితమేనని, కార్యసాధన అందరికీ సాధ్యపడే విషయం కాదని ఉన్న సాధారణ అపోహలను మీరు తొలగించగలుగుతారు. కాంతిని స్వీకరించి కాంతి శరీరదారుడుగా తయారైనప్పుడు మీరు ప్రామాణికంగా ఉండి కాంతి దేహానికి ఓ సజీవ ఉదాహరణగా ఉంటారు. అలా తయారవడం అందరికీ సాధ్యమయ్యే విషయమేనని మీరు రుజువు చేయగలుగుతారు. ఇదే మహోన్నతమైన ఓ ప్రకంపన. దీన్ని సర్వులకు నేర్పాలన్నదే మా ఆశయం. స్వీకృతికి ఏ పరిమితులు లేవు. ఈ ప్రపంచంలో ఏ పరిమితులు లేవు. సర్వులు ఇక్కడ సహకరించుకుంటూ తమవైన భిన్న విభిన్న వ్యక్తిత్వాలతో ఇక్కడ జీవించడం సుసాధ్యం. ఏ భౌతిక సంపదో, ఏ ఆధ్యాత్మిక స్థితో మీకు లభిస్తే మీరు మహా అదృష్టవంతులని అనుకోకండి. ఓ దివ్య ప్రణాళికను మీ శరీరంలో పనిచేయించగలిగారు అంతే. కనుక ఇతరులకు కూడా అది పనిచేయగలిగే పరిస్థితుల గురించి మీరు బోధించగలుగుతారు. కష్టపడి పనిచేస్తేనే సత్ఫలితాలు కలుగుతాయనే నమ్మకం ఇంతవరకు మీకు ఉంది. ఏ మాత్రం శ్రమ పడకుండానే సర్వకార్యాలను సాధించగల ప్రజ్ఞను సాధించడం గురించే మేమిప్పుడు బోధిస్తూ ఉన్నాము. ఏ మాత్రము శ్రమపడిన పనులను మనం విస్మరిస్తాము. ఓ పని కోసం మరీ ఎక్కువ శ్రమపడాల్సి వస్తే ఏ తప్పు పద్ధతిలోనో ఆ పనిని చేస్తున్నామేమోనని మనకు అనిపిస్తుంది. కానీ పనులకు కష్టం జాస్తి అనే సామెతను మనం వినే ఉంటాము. ఏ శ్రమ కలగకుండా సుఖంగా సాధ్యపడే సంభవించే పనులే సవ్యమైనవని మనకు అనిపిస్తుంది. ఈ ఇటుకరాళ్ల కుప్పను మరో చోటికి తరలించాలంటే మీరేం చేస్తారు అని మేము కొంతమందిని ప్రశ్నించాము. వాళ్ళందరూ ఏముంది, తలరాయి పట్టుకెళ్ళి పక్కకు పడేస్తే సరి అని జవాబిచ్చారు. అప్పుడు మేము ఇలా అన్నాం, మీలో ఎవరికి కూలిచ్చి మరొకరితో ఈ ఇటుక కుప్పను మరో చోటికి మార్చవచ్చుననే ఆలోచన కలగలేదా అని. ఇక్కడ పని జరగడం ముఖ్యం. అవశ్యంగా ఆ పనిని మీరే చేయాలన్న నియమం గురించి ప్రస్తావన ఎక్కడుంది? కష్టపడి పనిచేస్తేనే డబ్బు సంపాదించవచ్చునని మీరు అనుకుంటూ ఉంటే ఆ డబ్బు కోసం ఎంతో శ్రమ పడితేనే మీ దగ్గరకు వస్తుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు పాపిష్టిది అనిపిస్తుంది. మీ కార్యాలు అప్రయత్నంగానే ఉండాలి. అప్రయత్నంగానే ఇది జరగాలని నేను సంకల్పిస్తున్నాను అనుకోండి. అప్రయత్నంగానే ఉండడం అంటే మీ శ్రమ మరో కార్యంలో వినియోగించుకునే అవకాశాన్ని ఇస్తున్న మరో పద్ధతిలోనే వాస్తవంగా ఆ పనిని సానుకూల్యం చెయ్యాలన్నదే మీ సంకల్పం. మీ వాస్తవాలు మీ సంకల్పాల వల్లే, మీ ఆలోచనల వల్లే ఏర్పడ్డాయన్న సత్యాన్ని మర్చిపోకండి. కష్టం అనుకుంటే దేన్ని మీరు సృష్టించగలుగుతారు? ఎన్నో జన్మల నుండి మీరు పెద్దల్ని గౌరవిస్తూనే ఉన్నారు, ఆచారాలను గౌరవిస్తూనే ఉన్నారు, సంఘ సంస్కర్తలను గౌరవిస్తూనే ఉన్నారు. ఓ కర్తవ్య దీక్షను, విలువలను ఆపాదించే పద్ధతిని వాళ్ళు మీకు నేర్పించే ఉన్నారు. ఓ కర్తవ్య దీక్షను, ఆ నైతిక విలువలను మీరు గౌరవిస్తూనే ఉన్నారు. అంతే తప్ప వాటిని ఏమాత్రమూ శంకించలేదు. అయితే కార్యాలు సానుకూల్యమయ్యే మరో పద్ధతి గురించి మీరు ఏనాడూ ఆలోచించలేదు. మరో దారి ఉన్నట్లు కూడా మీకు ఆలోచన ఏనాడూ తట్టలేదు. కాబట్టి ధనార్జనకు ఎంతో శ్రమను వెచ్చించాల్సి ఉంటుందనే మీరు నమ్ముతున్నారు. ఎవరి వద్దో ఉద్యోగం చేస్తూ ధనాన్ని ఆర్జించాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. ఈ అభిప్రాయాలు పూర్తిగా తప్పే. ఇంతకంటే బలంగా ఈ మాటను మేము చెప్పలేము. తనను తాను విశ్వసిస్తే ఆత్మే స్వయంగా మరెన్నిటినో మీకు అందిస్తుంది. ఇది ఇప్పటి వరకు సంభవించకపోవడానికి గల ఏకైక కారణం ఆ సత్యాన్ని మీరు విశ్వసించకపోవడమే. అన్ని సాధ్యాలే అన్న విశ్వాసం నిజంగా మీకు ఉన్నప్పుడు వాస్తవాలు మారతాయి. ఈ ఆట పేరు మనస్థితి. దాన్నే స్వీకరించండి. ఉత్సాహంతో సాగండి. అంతఃప్రేరణకు అనుగుణ్యంగా కార్యాచరణ చేయండి. అసాధ్యాలను సాధ్యం చేయండి. ఈ ఆట నియమాలను నేర్చుకోండి. మీ ఆలోచనల ఫలితమే మీరు. సంకల్పమే మీ విశ్వశాసనం. మీరు ఎలా ఉండాలని ఊహించుకుంటారో అలాగే తయారవుతారు.
ఇది మీకు అర్థమైతే మీ శరీరాన్ని మీరే నిర్మించుకోవచ్చు, మీ వయస్సును మీరే నిర్మించుకోవచ్చు, మీకు నచ్చే విధంగా మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోవచ్చు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 11వ అధ్యాయమైన ఆట పేరు పూర్తయింది. రేపటి నుంచి 12వ అధ్యాయమైన కాంతి ధారణం బీతావహం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.